అందరికీ నమస్కారం. ప్రియమైన ప్రజలారా, ఈరోజు తిరుపతిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించి ప్రజలకి బాగా ప్రచారం పెట్టి వేల కొలది టోకెన్లు, లక్షల కొలది టోకెన్ల కోసం టోకెన్లు తీసుకోవడం కోసం తిరుపతి కొండ మీద చాలా గలాటా జరిగింది. ఆ గలాటాలో దాదాపు 10 మంది వరకు చనిపోయారు. అందులో మహిళలే ఎక్కువగా చనిపోయారు. 40 మంది వరకు హాస్పిటల్ పాలయ్యారు. హాస్పిటల్లో వైద్యం పొందుకుంటూ ఉన్నారు. అది ఇది ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వీటన్నిటి మీద మనకు భక్తి ఉండొచ్చు. భక్తి అనేది తప్పని మేము అనము, మంచిదే. భక్తి అనేది శరీరానికి సంబంధించింది కూడా కాదు, మనసుకు సంబంధించినటువంటిది భక్తి. ఆ భక్తి అనేది నువ్వు ఎక్కడ చేసుకున్నా, ఎక్కడ తలంచుకున్నా, ఏ ఆలోచనలో మన ఆలోచన విధానాన్ని బట్టి అన్ని భక్తి ముందుకెళ్ళాలి. భక్తి మరీ అంత పారాకాష్ఠకెళ్ళి ఇన్ని ప్రమాదాలకు గురి కావడం వచ్చినంత అవసరం ఏమొచ్చింది అన్నది నా అభిప్రాయం. దయచేసి గమనించగలరు. ఇది వేల కొలది జనాన్ని విడిచిపెట్టేటప్పుడు ఇప్పుడు జరిగినటువంటి ఏవైతే ప్రాణ నష్టం జరిగిందో, మరి చాలామంది గాయాల పాలు అయ్యారో, వారు ఎవరు బాధ్యులు, ఎవరు బాధ్యత వహిస్తారు? తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఈ ప్రభుత్వమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఆ పాలక మండల వారు అంత బాధ్యత రహితంగా ఉండబట్టే కదా ఇంత తొక్కిసలాట జరిగింది, ఇంత ప్రాణ నష్టం జరిగింది. మరి ఇన్ని విధాలుగా ఇంత నష్టం జరిగినటువంటి ఈ సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. అయ్యా, లడ్డు అపవిత్రం అయిపోయిందని చెప్పేసి తిరగరాని గుడ్లకల్లా తిరిగి కరగరాని మెట్లల్లో కడిగావు. మరి ఇప్పుడు ఇంత ఘోరం జరిగింది, ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఇంత ప్రాణ నష్టం జరిగింది, ఎందుకు జరిగింది? అక్కడ ఉన్నటువంటి పాలక పక్షం వారు నిర్లక్ష్యం కారణం ఇది. వాళ్ళ నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు బలయ్యాయి. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఒక 2 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో పరిశీలన చేయాలి. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను ఈ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రజలు కూడా మరీ పిచ్చెక్కినట్టు, మరీ భక్తిభావము, అక్కడికి వెళ్తే కానీ పుణ్యం వస్తుంది, అక్కడికి వెళ్తే మాకు విముక్తి వస్తుంది అనేటువంటి పిచ్చిలో భ్రమలో ఉండకండి. నువ్వు ఎక్కడున్నా మనసు నిండుగా నీవు ఏ దేవుడిని పూజ